హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కవిత మ్యాథ్స్ క్లాస్. ఎవ్రీడే మా ఛానల్లో ఫ్రీగా మ్యాథ్స్ క్లాస్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇంకెవరైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటారో తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. సింపుల్ ఇంట్రెస్ట్ టాపిక్ నుంచి క్వశ్చన్ చూస్తున్నాం. 25% వడ్డీతో ఒక మొత్తం 3 రెట్లు కావడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది అనేసి అంటున్నారు. ఈ ప్రాబ్లం జస్ట్ 2 minutes విధంగా సాల్వ్ చేయొచ్చు చూద్దాం. ఇక్కడ మనకి క్వశ్చన్ లో ఏమి ఇచ్చారు, 25% వడ్డీతో ఒక మొత్తం 3 రెట్లు కావడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది అనేసి అంటున్నారు. అమౌంట్ ఈక్వల్ టు ఏమవుతుంది, అమౌంట్ ఈక్వల్ టు 3p అవుతుంది. ఎందుకంటే 3 రెట్లు అనేసి అన్నాడు కాబట్టి అమౌంట్ వచ్చేసి 3p అవుతుంది. ప్రిన్సిపల్ వచ్చేసి ప్రిన్సిపల్ ఈక్వల్ టు p. అప్పుడు సింపుల్ ఇంట్రెస్ట్ వచ్చేసి ఏమవుతుంది, సింపుల్ ఇంట్రెస్ట్ ఈక్వల్ టు అమౌంట్ నుంచి ప్రిన్సిపల్ తీసేసినట్లయితే మనకి సింపుల్ ఇంట్రెస్ట్ వస్తుంది. అమౌంట్ మైనస్ ప్రిన్సిపల్ అప్పుడు 3p మైనస్ p ఈక్వల్ టు ఏమవుతుంది, 2p అవుతుంది. అప్పుడు సింపుల్ ఇంట్రెస్ట్ ఈక్వల్ టు ఎంత వచ్చింది, 2p వచ్చింది. ఇక్కడ p టర్మ్స్ ని పర్సంటేజ్ లోకి మార్చడానికి 100 చేత గుణించాలి. p టర్మ్స్ ని పర్సంటేజ్ లోనికి మార్చాలంటే మార్చడానికి 100 చేత గుణించాలి. 100 తో గుణించాలి. అప్పుడు ఏమవుతుంది, 2 into 100 అంటే 200%. సింపుల్ ఇంట్రెస్ట్ పర్సంటేజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది మనకి, 200%. ఇక్కడ మనకి ఏం కనుక్కోమన్నారు, ఎన్ని సంవత్సరాలు పడుతుంది, టైం అడుగుతున్నారు. ఫార్ములా వచ్చేసి ఏమిటి, టైంకి ఫార్ములా ఈక్వల్ టు టైం ఈక్వల్ టు సింపుల్ ఇంట్రెస్ట్ పర్సంటేజ్ బై ఆర్ రేటు. సింపుల్ ఇంట్రెస్ట్ పర్సంటేజ్ బై రేటు. ఇక్కడ మనకి రేట్ ఎంత ఇచ్చారు, 25% వడ్డీతో అనేసి అంటున్నారు కాబట్టి సింపుల్ ఇంట్రెస్ట్ వచ్చేసి 200. సింపుల్ ఇంట్రెస్ట్ పర్సంటేజ్ వచ్చేసి 200 బై ఆర్ వచ్చేసి ఎంత, 25. అప్పుడు మనకి ఎంత పర్సంటేజ్ వస్తుంది, 25 దీంట్లో ఎన్నిసార్లు పోతుంది, 8 times పోతుంది. అంటే ఎన్ని సంవత్సరాలు వస్తుంది, t ఈక్వల్ టు 8 సంవత్సరాలు. ఇది మనకి ఆన్సర్ వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఒకసారి చూసుకున్నట్లయితే ఇక్కడ మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేసాం, అమౌంట్ వచ్చేసి ఎంత, 3 రెట్లు అన్నాడు కాబట్టి 3p. ప్రిన్సిపల్ వచ్చేసి p. సింపుల్ ఇంట్రెస్ట్ ఈక్వల్ టు ఏ విధంగా వస్తుంది, అమౌంట్ లో నుంచి ప్రిన్సిపల్ తీసేసినట్లయితే మనకి సింపుల్ ఇంట్రెస్ట్ వస్తుంది. 3p మైనస్ p ఈక్వల్ టు 2p. సింపుల్ ఇంట్రెస్ట్ వచ్చేసి ఎంత వచ్చింది మనకి, 2p వచ్చింది. అంటే p టర్మ్స్ ని పర్సంటేజ్ లోనికి మార్చడానికి ఏం చేసాం, 100 చేత గుణించాం. అప్పుడు ఎంత వస్తుంది, సింపుల్ ఇంట్రెస్ట్ పర్సంటేజ్ అనేది 200% అనేది వస్తుంది. మనకి ఫార్ములా వచ్చేసి p ఈక్వల్ టు సింపుల్ ఇంట్రెస్ట్ పర్సంటేజ్ బై రేటు. అప్పుడు మనకి టైం వచ్చేసి ఎంత వచ్చింది, 8 సంవత్సరాలు మనకి ఆన్సర్ వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.